ఇంతకు ముందు వీడియోలో మనం కౌమార దశ అనే ప్రయాణాన్ని దాటడానికి కావలసినటువంటి 3 వస్తువులను మన బ్యాగ్‌లో సర్దుకున్నాం కదా! అవేంటి? సంతులిత ఆహారం, శుభ్రతను పెంచే కిట్, అలాగే సరైన వ్యాయామ ప్రణాళిక. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఈ కౌమార దశ అనే ప్రయాణం కేవలం మన శరీరానికి, మనస్సుకు సంబంధించింది మాత్రమేనా? కాదు కదా! మన చుట్టూ ఉండే వ్యక్తులు, మనం తీసుకునే నిర్ణయాలు, ఎంచుకునే దారులు కూడా ఇందులో చాలా ముఖ్యం. అవే మనల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. అందుకే ఈ ప్రయాణంలో మనకు ఉపయోగపడే మరికొన్ని ముఖ్యమైన సాధనాలను కూడా ఇప్పుడు మనం మన బ్యాగ్‌లో వేసుకుందాం. పెరుగుతున్న ఈ వయసులో మన జీవితంలో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌లోనే గడుస్తోంది. ఇక్కడ మనం మన స్నేహితులతో చాటింగ్ చేయడం, వీడియోలు చూడటం లేదా సెల్ఫీలు పెట్టడం లాంటివి చేస్తుంటాం. కానీ ఇక్కడ మీరు పాటించాల్సినటువంటి ఒక ముఖ్యమైన నియమం, ఆన్‌లైన్‌లో ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఎప్పుడూ కూడా మన వ్యక్తిగత ఫోటోలు లేదా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పరిచయం లేని వారితో పంచుకోకూడదు. వాళ్ళు మీతో ఎంత స్నేహపూర్వకంగా మాట్లాడినా సరే అస్సలు పంచుకోకూడదు. మరి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆన్‌లైన్‌లో కావాలని ఇబ్బంది పెడితే లేదా చెడుగా మాట్లాడితే ఎలా స్పందించాలి? ఒకవేళ అలా జరిగితే మనం అస్సలు సైలెంట్‌గా ఉండకూడదు. దాన్నే సైబర్ బుల్లీయింగ్ అని అంటాం. మనం దేన్నైనా కూడా మౌనంగా భరిస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తున్నట్లు లెక్క. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు బాధగా అనిపించినప్పటికీ వెంటనే పెద్దలకు చెప్పాలి. మన గోప్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఎలాంటి సోషల్ మీడియా యాప్లను ఉపయోగించినా తప్పనిసరిగా ప్రైవసీని పాటించాలి. అలాగే ఏదైనా క్లిక్ చేసే ముందు ఆలోచించి క్లిక్ చేయాలి. ఇంకా ఏదన్నా అనుకోని పరిణామాలు జరిగితే ధైర్యంగా మాట్లాడాలి. భయాన్ని మనసులోనే దాచుకోకూడదు. ఏమాత్రం సందేహమున్నా వెంటనే మీ ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో లేదా మీ స్నేహితులతో పంచుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు. ఇంకా ఈ ప్రయాణంలో మనతో పాటు వచ్చే కొంతమంది సహచరులు, స్నేహితులు మనకు వద్దనుకున్నవి కూడా ఇస్తుంటారు. అవి గుట్కా, సిగరెట్లు లేదా ఆల్కహాల్, ఇలా ఏవన్నా కూడా కావచ్చు. ఒక్కసారే కదా, ట్రై చేయి. ఇలా చేస్తేనే అందరిలో కూల్‌గా ఉంటామని రెండవసారి కూడా బలవంత పెట్టొచ్చు. కానీ కూల్ అంటే వాళ్ళు చెప్పినట్లు గుడ్డిగా చెయ్యడం కాదు. మనకి ఏది మంచో, ఏది చెడో తెలుసుకొని మన నిర్ణయాలు మనం సొంతంగా తీసుకోవడం. ఈ పదార్థాలన్నీ చాలా ప్రమాదకరమైనవి. అవి మన ఊపిరితిత్తులను, జ్ఞాపక శక్తిని, ఉద్వేగాలను పూర్తిగా పాడు చేస్తాయి. అవి చాలా తొందరగా వ్యసనంగా మారిపోతాయి. అంటే ఒక్కసారి వాటిని ప్రయత్నిస్తే చాలు, అవి ఎప్పటికీ బయటపడలేని చీకటి దారిలోకి మనల్ని లాగేసుకుంటాయి. అందుకే మన బ్యాగ్‌లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మరో ముఖ్యమైన సాధనం, అలాంటివి ఎవరైనా ఇచ్చినప్పుడు చాలా ధైర్యంగా, స్పష్టంగా వద్దు అని చెప్పగలగడం. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. మత్తు పదార్థాల వల్ల వచ్చే అనర్థాల గురించి యువతలో అవగాహన కల్పించడానికి మన భారత ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ అనే ఒక గొప్ప మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్‌లో భాగంగా ఎవరైనా ఇలాంటి వ్యసనంతో బాధపడుతుంటే వారికి సహాయం చేయడానికి జాతీయ డి అడిక్షన్ హెల్ప్‌లైన్ 14446 అందుబాటులో ఉంచింది. ఇంతేకాదు, మన రాష్ట్రంలో కూడా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో పాఠశాలలు, కాలేజీల్లో నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే సమాచారం ఇవ్వడానికి, అలాగే ఫిర్యాదు చేయడానికి 1908 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. సరే, ఇప్పుడు మనం ఈ ప్రయాణానికి మన బ్యాగ్‌ను అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నాం. అయితే ఇక్కడ మీకో చిన్న సందేహం రావచ్చు. అసలు ఈ కౌమార దశకు ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు అని. అసలు ఈ వయసులో అకస్మాత్తుగా ఎత్తు పెరగడం, ఉద్వేగాలు మారిపోవడం, నెలసరి రావడం, శరీరపు వాసనలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని. వీటన్నింటికీ ఒకే ఒక్క కారణం హార్మోన్లు. హార్మోన్లంటే
మన శరీరంలో రసాయన సందేశాలను మోసుకెళ్లే పోస్ట్‌మెన్ లాంటివి. వీటిని మన మెదడు ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా మన శరీరంలోని వివిధ అవయవాలు, గ్రంథులు స్రవిస్తాయి. ఇవి మన శరీర పెరుగుదలను, అభివృద్ధిని నియంత్రించడంలో చాలా కీలక పాత్రని పోషిస్తాయి. అంతేకాదు మన శరీరం సక్రమంగా పనిచేయడానికి కూడా ఇవి ఎంతో అవసరం. అయితే మీరిప్పుడున్న ఈ కౌమార దశలో ఈ హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా ఊహించని విధంగా మారిపోతుంటాయి. అందుకే మీలో మీకే ఆశ్చర్యం కలిగేలా అకస్మాత్తుగా ఎత్తు పెరగడం, స్వేద గ్రంథులు చురుగ్గా పనిచేసి శరీరం దుర్వాసన రావడం లాంటి ఎన్నో శారీరక మార్పులు వస్తాయి. వీటితో పాటు ఒక్కోసారి విపరీతమైన కోపం, అకారణంగా బాధ, ఒక్కోసారి ఆపుకోలేనంత నవ్వు, ఇలా రకరకాల ఉద్వేగాలు, మూడ్ స్వింగ్స్ కలుగుతాయి. అలాగే అమ్మాయిల్లో ఋతుచక్రం మొదలవడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణం ఈ హార్మోన్లే. ఇలాంటి మార్పులు ఒక్కసారిగా వచ్చేసరికి కొంత భయం, అయోమయం కలగడం సహజమే. కానీ వాటి గురించి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే అవి మనల్ని అస్సలు భయపెట్టవు. పైగా అవి మన పెరుగుదలలో ఒక భాగమని అర్థమవుతుంది. అందుకే మన హార్మోన్ల గురించి, వాటి వల్ల వచ్చే మార్పుల గురించి బాగా అర్థం చేసుకోవడానికి వీటికి సంబంధించిన సమాచారం ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని మన దగ్గర ఎప్పుడూ ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన శరీరం లోపల అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం మనకు చాలా చాలా అవసరం. లోపల జరిగే ఈ మార్పులను మనం అర్థం చేసుకున్నప్పుడే బయట మనం ఎలాంటి తప్పులు చేయకుండా సరైన నిర్ణయాలు తీసుకోగలం.